హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి పిల్లలకు ఈజీగా తినేలాగా లంచ్ బాక్స్లో అన్నమాట క్యాప్సికమ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇది ఎలా చేయాలని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. లేట్ చేయకుండా చూసేద్దాము ఎలా చేయాలనేది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు వేసుకోండి. ఉల్లిగడ్డ సన్నగా పొడవు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం మగ్గిపోవాలన్నమాట. ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి టమాటాలు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మగ్గిపోయాయండి టమాటాలు. ఇందులోకి ఒక 3 క్యాప్సికమ్ వేసుకోండి. సన్నగా పొడవు చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇది ఒకసారి మళ్ళీ మగ్గిపోవాలన్నమాట. క్యాప్సికమ్ ముక్కలు, క్యాప్సికమ్ తొందరగానే మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు అయితే మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా ఒక టీ స్పూన్ అంతా వేసుకొని అన్నీ ఒకసారి కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి క్యాప్సికమ్ని. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. క్యాప్సికమ్ ఉడికేలోపు మనము 2-3 సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే క్యాప్సికమ్ మగ్గిపోయాయండి. ఇందులోకి మనం వండుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసి అన్నాన్ని వండేసి ముందుగానే వండి పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి కలిసే విధంగా కలిపేసేసుకోవాలి మొత్తం. పిల్లలకి లంచ్ బాక్స్లకి చాలా ఈజీగా ఉంటుందండి. చాలా త్వరగా అయిపోతుంది కూడా. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసి పెడితే పిల్లలు. క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని కొంచెం పొగలు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెడితే మనకు రెడీ అయిపోతుంది క్యాప్సికమ్ కర్రీ, క్యాప్సికమ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. రెడీ అయిపోయింది మనకు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ పిండేసుకోండి. సగం చెక్క కానీ నిమ్మకాయ మొత్తం కానీ పిండేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇదండి ఇవాళ మన క్యాప్సికమ్ రైస్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.